నేను పోతుకాదిన మందు మళ్ళీ రానిక ముందు వెళ్ళిపోతున్నా నా కొడుకా అయ్యా కొడుకులారా, నేను పోతుకాదిన మందు మళ్ళీ రానిక ముందు వెళ్ళిపోతున్నా నా కొడుకా మరి కొడుకులు బిడ్డలు పోతూ పోతున్నప్పుడు ఆ తల్లి ఏమనుకుంటున్నారు అంటే అమ్మా, తల్లి నేను పుట్టక ముందు నీవు వసించినావు, తల్లి నేను పుట్టక ముందు నీవు వసించినావు. మరి కనిపించిన దేవుళ్ళ మొక్కావు, నీ కడుపులో కొడుకును బిడ్డను పుట్టాలని దేవుళ్ళను మొక్కావమ్మా. మరి ఆ దేవుడు నీ మొక్కులను విన్నాడు, నీ కడుపును మమ్మల్ని పుట్టించాడు. మరి మేము పుట్టినాక ఆ తల్లి ఏ విధంగా కష్టపడుతుంది ఒకసారి మనం అందామమ్మా. తల్లి నాకు కిసరాకింకరపోయినప్పుడు ఎంతో సాడినావు, నాకు కిసరాకింకరపోయినప్పుడు
మోషన్స్ పెడుతుంటే చిన్న పిల్లలకు ఆ మోషన్స్ ఏ విధంగా ఉంటే చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ మోషన్లకు ఆ రోజులలో అవకాశం లేదు. మరి మన అమ్మ నాన్నలు మనను పక్కింట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ నూనెలు మార్చేవాళ్ళు. దౌకాలకు తీసుకోవాలి, పైసలు లేవు, డాక్టర్లు పోతే మోషన్స్ పెట్టినే అని వాళ్ళు చూస్తుంటే పంపిస్తుండే. కానీ జన్మనిచ్చిన తల్లికి ఏముంటుండే, నా కొడుకు మోషన్స్ పెట్టలే, నా కొడుకు నా బిడ్డకు తీసిన సాగింది, మోషన్స్ ఆకుపచ్చ కరంగా పోతున్నాడు అని నూనెలు మారుస్తుంటే పక్కింటి పిల్లల దగ్గర తాబీసులు కట్టిస్తుంటే ఆ పూర్వం దగ్గర పోయి నీళ్ళు కొట్టిపిస్తుండే. మరి ఈ రోజుల్లో అదే మోషన్స్ అదే కిసాలు పెడితే ₹1,00,000 కంటే తక్కువ అవుతుంది నా బిల్లు ఈ రోజులలో. మరి ఆ తల్లిదండ్రి మనను ఏ విధంగా కాపాడవచ్చు, మనం ఒక్కసారి ఆ తల్లిదండ్రికి కృతజ్ఞతగా ఉండాలి. మరి ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు అమ్మ నాన్న అంటే స్టేజ్ అయిపోయారు, పిల్లలు వాళ్ళ పిల్లలు పీటి తీయగైపోయారు చాలా. కాబట్టి మాకు ప్రసాదించు అమ్మ తల్లి అని దేవుడు కొడుకులనిచ్చిండు, పిల్లలనిచ్చిండు. మరి వాళ్ళకు బాధలు పెడుతూ పెంచి పెద్ద చేస్తున్న సమయంలో మరి ఆకలైనప్పుడు చూపైనప్పుడు ప్రతి చిన్న పిల్లవాడు అన్న అందరు గమనించవచ్చు. ఒక సంవత్సరమో 2 సంవత్సరాల పిల్లగాడు ఉన్నప్పుడు నోట్లో నుంచి మాటలు రావు. కడుపులు వచ్చినా ఏడుస్తాడు, కాళ్ళు వచ్చినా ఏడుస్తాడు, ఆకలైనా ఏడుస్తాడు, దూపైనా ఏడుస్తాడు. పక్క తండ్రి ఉంటాడు, ఎందుకు ఏడుస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఆ తల్లి గుర్తుపడుతుంది, నా కొడుకుకు కడుపులో వస్తుందా, నా కొడుకుకు దూప అవుతుందా, నా కొడుకుకు ఆకలి అవుతుందా, నాలుగు వస్తుందా, కడుపులో వస్తుందా అని ఆ తల్లి గుర్తుపడుతుంది. ఎందుకంటే మనం చెప్పము, మన నోట్ల పండ్లు లేవు కాబట్టి, మన నోట్ల నుంచి మాటలు రావు కాబట్టి, మన ఏడుగును బట్టి ఆ తల్లి మనకు ఏం బాధ అనేది గుర్తుపడుతుంది. కాబట్టి ఆ తల్లి మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అంటే, అమ్మ మాకు తండ్రులు రానప్పుడు మేము తాయి తప్పిలకెట్టినప్పుడు, మాకు తండ్రులు రానప్పుడు మేము తాయి తప్పిలకెట్టినప్పుడు, పిల్లకే తినప్పుడు సలవంగా ముద్దాడి పాలించి పడ
పాపాలన్నీ చేసి నేను పరస్విని పెంటాడి నిన్ను మరిచినాయమ్మ పాపగారి మాయా నేను కోసొక్క దినమందు మళ్ళీ రానిక ముందు వెళ్ళిపోతున్నా నాయమ్మ అక్క చెల్లెల్లో గెలుగాయమ్మ పాపగారి మాయా తల్లి కొడుకుల నిలదీసేనమ్మ పాపగారి మాయా తల్లి కొడుకుల నిలదీసేనమ్మ పాపగారి మాయా తల్లి బిడ్డల నిలదీసేనమ్మ పాపగారి మాయా తల్లి బిడ్డల నిలవాసేనమ్మ ధరణి ఉమ్మడి వెళ్ళి సాయంగా మరవి గడిచేవే మాయమ్మ ముందు మళ్ళీ రానిక ముందు వెళ్ళిపోతున్నా నాయమ్మ అక్క చెల్లెల్లాగెరు కాదయ్యమ్మ తల్లి ఓనను కన్నా తల్లి వినయము వినరావే మళ్ళీ ఓ తల్లి ఓనను కన్నా తల్లి నా వినయము వినరావే మళ్ళీ తల్లి ఓనను కన్నా తల్లి నా వినయము వినరావే మళ్ళీ ఓ తల్లి ఓనను కన్నా తల్లి వినయము